ఇక్కడ కనిపిస్తున్న మా అమ్మగారు చాలా పెద్దవారు. మాకు దగ్గరలో కాలనీ ఉంది. అక్కడ అమ్మవారి గుడి దగ్గర షాప్ పెట్టుకుని అందులో కొబ్బరి బొండాలు, పూజా సామాన్లు అమ్ముకుంటూ ఉంటారు. రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా ఎవ్వరి మీద ఆధారపడకుండా కష్టపడి బతుకుతున్నారు. వాళ్ళంటే నాకు చాలా గౌరవం. నేను అటువైపు వెళ్ళినప్పుడు నాకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి కొనుక్కొని వారికి సాయం చేస్తూ ఉంటాను. ఈరోజు తాతయ్య గారు లేరు, బయటకు వెళ్ళారు. అదే మా అమ్మగారికి చాలా పెద్ద కష్టం తెచ్చిపెట్టింది. ఒక్కరే ఉన్నారట. ఎవరో ఒక అతను వచ్చి ఒక బాటిల్ కోకోనట్ వాటరు ఇంకా కొన్ని పూజ సామాన్లు తీసుకుని 500 ఇస్తే చేంజ్ లేదు అంటే ఇప్పుడే చేంజ్ పట్టుకుని వస్తాను అని చెప్పేసి మనీ ఇవ్వకుండా వెళ్ళిపోయారట. 4 to 5 అవర్స్ అయింది. తాతయ్య గారు వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని బెంగపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళకి మనం చేతనైతే సాయం చేయాలి కానీ కష్టపడి బతికే వాళ్ళ కష్టాన్ని ఎప్పుడూ దోచుకోకూడదు. దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకండి. బాధపడుతున్నారు కదా అని నేను మనీ ఇస్తాను తీసుకోండి మా అమ్మగారు అంటే ఆత్మాభిమానం కలిగిన ఆవిడ చాలా సున్నితంగా తిరస్కరించారు. ఈ రోజుల్లో ఇలా కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇంత ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని ఎప్పుడు మనం బాధ పెట్టకూడదు. నాకైతే మీతో ఈ విషయం షేర్ చేసుకోవాలి అనిపించింది. ఇంకా ఎప్పుడైనా కూడా ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారు కదా ఎవరైనా, ఇలాంటి విషయాలు తెలుసుకుంటే అందుకోసమే షేర్ చేస్తున్నాను.